రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక వార్త చూస్తున్నాం. రైతులను మోసగిస్తే సహించేది లేదని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే నగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు తిమ్మాసిపేట మండలంలో కొంతమంది దళారుల మీద కేసు చేయించని చెప్పేసి వార్త చూస్తున్నాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఇప్పలపల్లి, అప్పాజిపల్లి, తిమ్మాసిపేట మండలంలో గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 250 క్వింటాలు వాళ్ళకు ఇప్పలపల్లికి చెందిన ఓ వ్యక్తి విక్రయించారంట. సో 1700 దాకా తీసుకొని ఆయన ఇంకా డబ్బులు ఇస్తలేడనమాట. సో ఇది దాని గురించి సంబంధించి పోలీస్ స్టేషన్కి పిలిపించి డబ్బులు ఇచ్చిందాక కుదరదు, మంచి 3 రోజుల మొత్తం కట్టేసేయాలని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. సో ఇది ఇలాంటి మోసము ఈ ఒక్క ఇప్పలపల్లి, అప్పాజిపల్లిలోనే కాదు, తిమ్మాసిపేట మండలమే కాదు, నగర్ కర్నూలు తాలూకు ఒకటే కాదు, నగర్ కర్నూలు జిల్లా మొత్తంలో ఇప్పుడు కేఎల్ఐ కాలువ ఎక్కడైతే ఉందో అక్కడ మొక్కలు ఈసారి పత్తి పండనందుకు భగవంతుని దేవాల మొక్కలు మంచివన్నీ కాబట్టి దళారులు ఏం చేశారు, ప్రభుత్వం కొనుక్కుంటే బాగుండు అని చెప్పేసి కన్నేసి ఉంచారు. సో వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే రైతుల అదృష్టం కొద్దీ ప్రభుత్వం 2400 ధర పెట్టి కొంటామని చెప్పి ముందుకు రావడం. సరే, కొనేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి కొంత ఆలస్యం కావడం వల్ల రైతులు ఎప్పుడు వాళ్ళు ఎన్నడూ చూడని ఇబ్బందులకు గురి అయ్యారు. దాదాపు 4 రోజుల పాటు మార్కెట్లో పడిగాపులు కాసి కన్నమ్మ కష్టాలు పడి వాళ్ళు అమ్ముకున్నారు. సో అట్లాంటప్పుడు దాన్ని క్యాచ్ చేసి లోకల్లో ఉండే ఈ ఏజెంట్లు, ఈ డీలర్లు, ఈ బినామీల ద్వారా కొనేటోళ్ళు ఉంటారు కదా, సేట్ల అవతారం ఎత్తి మొక్కలు పత్తి కొంటామని చెప్పి చేస్తారు కదా. వాళ్ళు ఏం చేశారంటే ఊర్లో ఒకరిద్దరు పెద్ద మనుషులకు పిలుచుకొని వాళ్ళకి ఇంత మందు దాపి మర్యాద చేసి మీరు ప్రభుత్వానికి అమ్మితే డబ్బులు రావని ప్రచారం చేయాలి, మీ మొక్కలు మాకు అమ్మాలి, మీకేంటంటే అందరికంటే ధర మీకు ఎక్కువ పెడతాము, గవర్నమెంట్ 2400 కదా, మీకు 2200, 2000 లాగా కొంటాం, ఇది మంది మాత్రం మేము 1600-1700 కొంటామని చెప్పేసి వాళ్ళు డీల్ మాట్లాడుకొని వాళ్ళు సిద్ధమయ్యారనమాట. సిద్ధమైనప్పుడు ఏమైంది, సో ఈ పెద్దవంచులు అంటోడు వాళ్ళతో మాట్లాడుకొని పొద్దుగాలేసి తువాల భుజం మీద వేసుకొని పెద్దవంచులకు పెద్దరాయిడ్లాగా డైలాగులు కొట్టుకుంటా ఆడ రైతులు ఉంటే ఆడికి విలువకుండా పోయి, అరే నేను మొక్కలు అమ్ముతే రాయేమో, మొక్కలు అమ్మితే ఇంకా గవర్నమెంట్కి అమ్మితే రావయ్యా పైసలు కొనడానికైనా ఆయన 30 తిప్పలు పెడుతుంటే ఆ పైసలు వేసే వరకు 6 నెలలతో ఏడాది అవుతుందో ఎగ్గొడుతో చెప్పలేమని చెప్పి ప్రచారం కల్పించి ఒక అభూత కల్పన సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలని వాళ్ళ మొక్కల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేటట్టు ప్రోత్సహించి ఈ మధ్యవర్తులు అయితే ఉన్నారుగా పెద్ద మనుషుల అవతారం ఎత్తేసి వీళ్ళు చేసిరనమాట. చేసిన తర్వాత సరే కొన్నారు, కొంతమంది 1700, 1750, కొంతమంది 1600. ఇంకా నగర్ కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల దుమ్ముంది, ధూళింది, మొక్కలు లావు లేవు, సన్నగా ఉన్నాయని చెప్పేసి 1400 లాగా కొన్నట్టు కూడా రికార్డు ఉందంట. మన ఎంజీకేఎల్ఐ కాలంలో మొత్తం ఆ గుడిపల్లి డ్యాము, ఆ పెద్ద కాలువ చుట్టుపక్కల మొక్కలు ఈసారి బాగా పడినాయి అనమాట రైతులకు. ఒకరొకరికి 100 క్వింటాల పైన పడినాయి పెద్ద రైతులకైతే. సో దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు బినామీలు కొని ఇంకా డబ్బులు ఇవ్వమంటే ఇస్తలేరు అనమాట. సో డబ్బులు అడిగితే వాళ్ళు రేపు మా పని కాలయాపన చేస్తారు. ఎందుకు చేస్తారు అనేది వాళ్ళకి ఇంకా దేవునికి తెలవాలి. సో మరి ఇప్పుడు అమ్మితే ఏం చేయాలంటే ఈ పైన ఉన్న కేసు ఉంది కదా, దాన్ని ఆసరాగా తీసుకొని రైతులందరూ కూడా మీరు కూడా పోలీసులకు కంప్లైంట్ చేస్తే మీ డబ్బులు త్వరగా వస్తాయని చెప్పేసి మా ఛానల్ తరఫున మేము ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఏం చేయాలి, మీరు ఛానల్కు పోలీసులకు కంప్లైంట్ చేయాలంటే ఏం చేయాలంటే మీ ఫోన్ నుంచి 100 అంటే 100కి డయల్ చేసి చెప్పాలన్నమాట. సార్ మాది పలానూరు, పలానా తాలూకా, మాకు ఇట్లా మొక్కలు పడినాయి ఈసారి భగవంతుని దేవాల అంతే. ఈ మధ్యవర్తులు కొంత మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ దళారులకు మెథడ్ చేశారనమాట. వాళ్ళు ఏమి చిట్టి రసీదు కూడా ఇయ్యారు, వాళ్ళ షాప్ పేరు ఉండదు, ఏముండదు, తెల్ల పేపర్ నుండి రాస్తే 60 క్వింటాలు, 70 క్వింటాలు, ధర ఎంత 1600. 3 నెలలకి ఇస్తావా, 6 నెలలకి ఇస్తావా, నువ్వు ఏడాదికి ఇస్తావా చెప్పు, ఎప్పుడు చెప్పు. ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ వాళ్ళకేమో డబ్బులు టకా అకౌంట్లో పడిపోతున్నాయి. సో వీళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తొందరగా వస్తాయి, గవర్నమెంట్ కంపెనీ లేట్ అవుతుంది అని చెప్పేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈరోజు ఇంత లేట్ చేస్తున్నారంటే ఇంకా ప్రజలు ఇవ్వని చెప్పుకోవాలి, ఏం చేయాలి. సో గవర్నమెంట్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని పట్టించుకొని ఇలాంటి ధనాలను అరికడితేనే రైతులు బాగుపడతారు తప్ప రైతులు ఎప్పుడు అప్పుల పాలవుతారు. మళ్ళీ ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రైతులకు అప్పిచ్చేది వాళ్ళే, ఆ దళారులే. ఇత్తనాలు ఇచ్చుడు, మందులు ఇచ్చుడు, అవన్నీ ఇస్తారు, పిండి సంచులు ఇస్తారు. ఇచ్చి ఆ రోజు నుంచి వాళ్ళు మిత్తి రాసి పెడతారనమాట. మిత్తి రాసి పెట్టి ఇప్పుడు పైసలు వీళ్ళు కొన్న 15 రోజులకి ఇస్తే అవే డబ్బులు వాళ్ళు కడతారు, కానీ ఇవ్వరు అనమాట. ఇట్లా లేట్ చేస్తారు. ఇట్లా లేట్ చేస్తే దాదాపు సంక్రాంతి అప్పుడు మొక్కలు వేసారంటే ఇప్పుడు ఆనకాలం వచ్చిందంటే 6 నెలల టైం అయింది. ఈ 6 నెలలకు మిత్తేసి మళ్ళీ ముక్కు వెండి వసూలు చేస్తారు. సో ఇటువంటి వాళ్ళ అరాచకాల అన్నింటిని అరికట్టాలంటే రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు పోలీసులకు కంప్లైంట్ చేయాలి.
పోలీసులో కంప్లైంట్ చేయాలంటే పైసలు ఖర్చు అవుతాయి, పెద్ద మనిషిని దొరకపోవాలని ఏం లేదండి. మీ ఫోన్ నుంచి 100కు ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు రెస్పాండ్ అవుతారు. ఎస్ఐ లెవెల్ ఎస్ఐ అవుతాడు, సిఐ లెవెల్ సిఐ అవుతాడు. అవసరం అనుకుంటే జిల్లా ఎస్పీ కూడా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు న్యాయం చేసేటట్టు చూస్తారు. ఇట్లాంటి దళారుల ఆట కట్టించి వాళ్ళు మళ్ళెవరిని మోసం చేయకుండా మీ అందరికీ న్యాయం చేస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఛానల్కు ఫోన్ చేసి మాది 100 నెంబర్కి ఫోన్ చేసి చేయండి. మీకు ఇంకా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే మా ఛానల్ మీకు ఎల్లప్పటికీ రైతులకు తోడుగా ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఉన్నా అని ఎట్టి పరిస్థితున్నా ఎవరికి భయపడేది లేదు. పోలీసులు ఉన్నదే ప్రజల కోసము, రైతుల కోసం కాబట్టి మీ సహాయం కోసము ఖచ్చితంగా 100కు డయల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్నమాట.